అంత కొంపలు దొబ్బిపోయినాయి రాష్ట్ర ఎన్నికల సంఘానికి. ఐ మీన్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఐ హావ్ నథింగ్ టు సే మచ్ అగేన్స్ట్ హిమ్, బట్ దెన్ సెన్స్ ఉండాలి కదా. నిన్న గంత పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్ అయినాయి, స్పష్టంగా తప్పులన్నీ కనబడుతున్నాయి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే, వాళ్ళకు కూడా చదువు ఉన్నది, తెలివి ఉన్నది, మొత్తం ఏం తప్పిదం చేసినా కనబడుతున్నది. కనబడిన తర్వాత నోటిఫికేషన్ ఎట్టిస్తారండి? నోటిఫికేషన్ ఎట్టిస్తారండి? పుట్టుకున్న కనుక ఈ జడ్జిమెంట్ ఒక 3 రోజులు లేట్ అయితే చాలామంది నామినేషన్లు ఎదురు పైసలు ఖర్చు పెట్టుకుందరు, నామినేషన్లకు ఆగం అయిపోదురు. రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు, బీసీలను మోసం చేస్తున్నారు. మొత్తానికి వ్యవహారం అంతా కూడా ఒక దగ, ధోకా, మోసం. రేవంత్ రెడ్డి గారి యొక్క నిజ రంగు దీని ద్వారా బయటపడ్డది. కాబట్టి నేను జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఒక బీసీ బిడ్డలు కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బిడ్డలు కానీ వీళ్ళందరికీ కర్రు కాల్చి వాత పెట్టాలా. మొత్తానికి 42% రిజర్వేషన్ రావాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తే సాధ్యమవుతుంది? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలంటారు? మీరేం చెప్తారు? చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఫస్ట్ తప్పు జరిగిందని ఒప్పుకోవాలనా లేదా చెప్పనా? అవునా? చేసిన తప్పు సరిదిద్దాలంటే తప్పు జరిగిందని ఒప్పుకోవాలా. అహంకారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 చెంపలు చెల్లుమని వాళ్ళకు వాళ్ళే వేసుకొని మేము తప్పు చేసినామని చెప్పని జరిగిన తప్పును ఒప్పుకోమని చెప్పండి. వీ హ్యావ్ నాట్ అవాయిడెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. వీ హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇష్టం వచ్చినట్టు మేము చిల్లర డ్రామాలు, బిల్లుల పైన బిల్లులు, ఆర్డినెన్స్ పైన ఆర్డినెన్స్, తుగ్లక్ చర్య పాల్పడ్డాము. తర్వాత మేము భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ను కాన్ఫిడెన్షియల్గా పెట్టి మేము మోసం చేసినాము. తర్వాత కుల సర్వే యొక్క రిపోర్ట్ను బయట పెట్టకుండా మోసం చేసినాము. ఈ మోసాన్ని ఒప్పుకున్న తర్వాత తప్పనిసరిగా యూ హ్యావ్ డన్ దట్. కుల సర్వే జరిగింది, తర్వాత ట్రిపుల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది,